ఎందుకంటే దిస్ వెరీ ఈ క్యారెక్టర్ అనేది నేను పోర్ట్రే చేసిన ఈజ్ అ వెరీ రెస్పెక్టెడ్ గవర్నమెంట్ అఫీషియల్ క్యారెక్టర్. సో ఇంత మునుపులాగా మీరు అన్నట్టు హ్యాపీగా జాలీగా అలా అలా బాడీ లాంగ్వేజ్తో చేస్తే జనాలు నన్ను తిడతారు, కొడతారు. సో ఐ ట్రైడ్ అవన్నీ సప్రెస్ చేసి అవన్నీ నా లోపల దాచుకుని ఐ ట్రైడ్ ప్లే దిస్ క్యారెక్టర్. అండ్ ఇందాక ఆయన చెప్పినట్టు నాకు లిగమెంట్ టేర్ అయింది నా లెఫ్ట్ ఫుట్లో ఈ సినిమా చేస్తుంటే. సో ఆ పెయిన్ కూడా నాకు ఉండింది. మేబీ అది అలా అక్కడ తెలిసిందేమో, అండర్ కరెంట్గా మేబీ అది ఉండిందేమో. మేబీ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ ద బెటర్ అనుకుంటున్నాను నేనైతే. సో యా. అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీరు ఎంత పర్ఫామ్ చేసినా కూడా. సో ఎలాంటి కేరింగ్ తీసుకున్నారు? సౌండ్ డిపార్ట్మెంట్లో అయితే నా శాంతు ఓంకార్ అని మ్యూజిక్ డైరెక్టర్, అతనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. యా. సిబర్ట్ అని తన ఫ్రెండ్, తన మిక్సింగ్ అంతా తను చేశాడు. అండ్ సౌండ్ డిజైన్ అంతా కూడా సింగ్ సినిమా వాళ్ళు చేశారనమాట. సచిన్, అరవింద్ మీనన్ అని చెప్పి వాళ్ళు యానిమల్కి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది వాళ్ళకి సౌండ్. సో టెక్నికల్లీ చాలా బాగుంటుందండి. అంటే చిన్న సినిమా అని చెప్పను, ఎందుకంటే టెక్నికల్లీ ఇట్స్ బిగ్ ఫిల్మ్. సో బడ్జెట్ కన్స్టెంట్స్ ఉండొచ్చు కానీ, బట్ నాకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ తోటో లేకపోతే వాళ్ళకి సినిమా చూపించి స్టోరీ చెప్పి ఐ ట్రై టు కన్విన్స్ బిగ్ టెక్నీషియన్స్ అండ్ పుల్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఇప్పుడు మీరు చూస్తే కాస్ట్యూమ్ డిజైనర్ కూడా అర్చన రావు అని ఉంటుంది. నెక్స్ట్ వీక్ రిలీజ్ అయ్యే కల్కి సినిమాకి ఆవిడే కాస్ట్యూమ్ డిజైనర్. సో ఆవిడకి కూడా స్క్రిప్ట్ నచ్చి, అంటే వాళ్ళ కాస్ట్యూమ్ బడ్జెట్ అంత కూడా లేదు మన సినిమా బడ్జెట్, బట్ స్టిల్ ఆవిడకి స్క్రిప్ట్ నచ్చి షీ కేమ్ ఆన్ బోర్డ్ అండ్ డిడ్ దిస్ ఫిల్మ్ అనమాట. సో ఆ రకంగా చూస్తే లైక్ ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ ఇన్ అవర్ దిస్ థింగ్. అండ్ టైటిల్ కూడా చాలా, అంటే ఎన్నో టైటిల్స్ వింటున్నాం కానీ నింద టైటిల్ కూడా చాలా కనెక్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఏదన్నా భరిస్తాం కానీ చేయని తప్పుకి నిందలు భరించడం అనేది అస్సలు చాలా బాధగా అనిపిస్తుంది. ప్రూవ్ చేసుకోవాలి నేను చెయ్యలేదు అనే పాయింట్